అందరికీ నమస్కారం. సెప్టెంబర్‌లో పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పూర్తవుతుంది? అరుణాచల టెంపుల్‌కి ఎలా వెళ్ళాలి? దర్శనం ఎలా చేసుకోవాలి? అనేటటువంటిది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సెప్టెంబర్‌లో పౌర్ణమి, భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 1:41 స్టార్ట్ అయ్యి అదే రోజు సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 11:38 పూర్తవుతుంది. విశాఖపట్నం నుండి అరుణాచలం వెళ్లే భక్తులు భాద్రపద పౌర్ణమి నాడు డైరెక్ట్ గా ఎటువంటి ట్రైన్స్ లేవు, రిటర్న్ కూడా ఎటువంటి ట్రైన్స్ లేవు. కాట్పాడికి వెళ్లి కాట్పాడి నుండి తిరువన్నామలై అరుణాచలం చేరుకోవచ్చును. విశాఖపట్నం నుండి ట్రైన్ నెంబర్ 12889 SMVT బెంగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 8:55 బయలుదేరి అదే రోజు సెప్టెంబర్ 6వ తేదీ రాత్రి 11 గంటలకల్లా కాట్పాడి చేరును. అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత కాట్పాడి నుండి ట్రైన్ నెంబర్ 11005 పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 2:40 బయలుదేరి అదే రోజు తెల్లవారుజామున 4 గంటలకల్లా తిరువన్నామలై అరుణాచలంను చేరును. తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత ఎవరైనా రూమ్ బుక్ చేసుకున్నచో రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి తిరువన్నామలై అరుణాచలం యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను. రూమ్ లేనిచో రాజగోపురం దగ్గరకు చేరుకుని అక్కడ స్నానం గదులు కలవు. ప్రతి మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. స్నానం చేసిన తర్వాత లగేజీ మరియు చెప్పులు భద్రపరుచుకొని తిరువన్నామలై అరుణాచలం యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవలను. అక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉన్నది. అక్కడ వినాయక స్వామికి దండం పెట్టుకుని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ టోటల్ గా 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత నిత్యానంద స్వామి ఆశ్రమం వస్తుంది. నిత్యానంద స్వామి ఆశ్రమంలో టిఫిన్ లేదా భోజనం చేసి తర్వాత గిరి ప్రదక్షిణ మళ్ళీ స్టార్ట్ చేయను. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. రమణ మహర్షి ఆశ్రమం చూడడానికి बहुत సుందరంగా ఉంటుంది. రమణ మహర్షి ఆశ్రమం చూసిన తర్వాత మోక్ష మార్గం వస్తుంది. మోక్ష మార్గం గుండా వచ్చిన తర్వాత తిరువన్నామలై అరుణాచల టెంపుల్ దర్శనమునకు క్యూ లైన్ లో వెళ్ళవలను. స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ నుండి బయటకు వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలను. తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ ను సాయంత్రం 5:30 లేదా 6 గంటల కల్లా చేరుకోవాలను. వైజాగ్ నుండి వచ్చిన భక్తులు తిరువన్నామలై అరుణాచలం నుండి విశాఖపట్నం చేరడం కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ట్రైన్స్ కంఫర్టబుల్ గా లేవు కాబట్టి రేణిగుంటకు వచ్చి రేణిగుంట నుండి విశాఖపట్నం చేరుకోవచ్చును. తిరువన్నామలై అరుణాచలం నుండి ట్రైన్ నెంబర్ 16870 తిరుపతి మేము సెప్టెంబర్ 7 సాయంత్రం 6:30 బయలుదేరి అదే రోజు రాత్రి 11 గంటలకల్లా రేణిగుంట జంక్షన్ ను చేరును. రేణిగుంట చేరిన తర్వాత అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలను. రేణిగుంట నుండి ట్రైన్ నెంబర్ 22818 హౌరా ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 8:30 బయలుదేరి అదే రోజు రాత్రి 8 గంటలకల్లా విశాఖపట్నం చేరును. విశాఖపట్నం చేరుకున్న తర్వాత ఎవరెవరి గమ్యస్థానం వారు చేరుకోవచ్చును. విశాఖపట్నం నుండి అరుణాచలంకి డైరెక్ట్ గా బస్సులు చాలా తక్కువగా ఉన్నవి కాబట్టి ట్రైన్ అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది. ఒకవేళ రిటర్న్ ఇబ్బందికరంగా ఉంటే రిటర్న్ బస్సు బుక్ చేసుకోవచ్చును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.